కెమెరామెన్ గారు ఉన్నారు ఇక్కడ, విజయ్ కార్తిక్ గారు. ఎంతో అద్భుతంగా సినిమాని చూస్తున్నారు మీరు. ఆ సినిమాలో కూడా లైటింగు స్కీము, ఒక లైటింగ్ స్కీమ్ ఉంటుంది. దాన్ని ఎలా అద్భుతంగా మేము చేసే సన్నివేశాలకి ఇంకా జీవం పోసి ప్రాణం పోసి ఎంతో అద్భుతంగా వాటిని ప్రజెంట్ చేశారు. డైరెక్టర్ అండ్ కెమెరామెన్ నా దృష్టిలో ఒక భార్యాభర్తలు అంటాడు. అంటే ప్రభుత్వం లాగానే, ప్రభుత్వం ఏముంటుంది, ఎన్నో స్కీమ్స్ అనుకుంటుంది, కానీ ఇంప్లిమెంట్ చేసేది ఎవరు? బ్యూరోక్రాట్స్. సో వాళ్ళని మనం పొందాలి ముందు, మనం వాళ్ళ ద్వారా మనం ప్రజలకి వాళ్ళ అవసరాలు తీర్చాలి మనం. అలాగే ఒక డైరెక్టర్ తను ఏం కన్సీవ్ చేసుకుంటాడు దాన్ని ఎంతో అద్భుతంగా స్క్రీన్ మీద సన్నివేశాన్ని బట్టి అద్భుతంగా తెరకెక్కించాడు మా కెమెరామెన్ విజయ్ కార్తిక్ గారు. అలాగే ఇక మా తమన్ గారు ఉన్నారు, ఇక ఆయన గురించి చెప్పక్కర్లా. సప్త సాగర సంఘర్షణ జ్వలిత సద్భోద్భవ మాధురి స్వరాలైన సరిగమపదని సంగీత సాహిత్య మధుర గీతాలు వినడానికి భాషా భేదం కానీ, ఆడమగ తేడా కానీ, ధనిక దారిద్ర్యాది తారతమ్యములు కానీ, పండిత పామరాది పట్టుబిడుపులు కానీ, అభిమాన దురభిమానులనే అడ్డుగోడలు కానీ ఉండవన్నది నా నమ్మకం. ఎందుకు మనం సాక్షాత్ మన పురాణ నుంచి చూసుకుంటే మేనక సరస సల్లప సంగీత సాహిత్య మధుర శబ్దానికి ప్రతి సృష్టికర్త అయిన విశ్వామిత్రుడే ప్రపంచానుభూతికి వచ్చాడని, లేకపోతే శ్రీకృష్ణుని వేణు నాదానికి ఆవుల మంద మేపు మాని మోకరిల్లాయని, నేటికి నాదస్వరానికి పావులు సైతం పడగలెత్తి ఆడటం చూస్తున్నాం మనం. అలా ఒక సంగీతం హిట్ అయితే ఆ సినిమా సగం హిట్ అయినట్టే. ఇక తమన్నా కాంబినేషన్ చెప్పక్కర్లేదు. అఖండాతో సబ్బూఫర్లు బ్లాస్ట్ చేశాడు. ఇప్పుడే ఇక్కడ ఈ మన ట్రైలర్ చూపించినప్పుడు కూడా స్పీకర్లు పడిపోయినాయి ఇక్కడ. సో అంటే నేను చెప్పేది కథను బట్టి ఎలా సినిమాకి ద్విగుణీకృతం చేయడం. సినిమాలో ఉన్న మేము ఎంత నటించినా, డైరెక్టర్ ఎంత తీసినా, ఒక కెమెరామెన్, ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక ఎడిటర్. ఈ సందర్భంగా ఎడిటర్ రూపన్ గారిని, రంజన్ గారిని నేను మెచ్చుకోవాలి. అద్భుతంగా చేశారు వాళ్ళు, చాలా అద్భుతంగా. ఎందుకంటే ఈ సినిమా అనేది వీళ్ళు ముగ్గురు చేతుల్లో ఉంటుంది. మనం చేసిన తప్పులు అయితేనేమి, లేకపోతే మన యాక్టింగ్లో తీసిన విధానంలో అయితేనేమి, లేకపోతే చేసిన విధానంలో అయితేనేమి కొన్ని చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా అవన్నీ కవర్ చేసేది వీళ్ళు ముగ్గురే. అద్భుతంగా చేశారు వాళ్ళు. వాళ్ళకి అప్పగించిన పనులు వాళ్ళు అద్భుతంగా న్యాయం చేశారు వాటికి. అలాగే ఇక ప్రజ్ఞ జైస్వాల్ పాత్ర చాలా అద్భుతమైన పాత్ర. ఏదైతే ఆవిడకి ఉందో ఇమేజ్, మా కాంబినేషన్ అయితే ఎత్తుందో, ఆవిడ అన్ని పాత్రలకి సరిపోదని నేను అంటలా. కాకపోతే మా కాంబినేషన్ ఒక గౌరవం ఉంది.